నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మీ పీరియడ్స్ నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీ సంతానలేమి సమస్య ఇందువలన ఉండొచ్చని. అంటే దీని గురించి మీరే భయపడకండి. మీ డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు డయాగ్నోసిస్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు ఫర్దర్. సో ముందుగా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ గురించి తెలుసుకుందాం. రెగ్యులర్ పీరియడ్స్ 21 days to 35 days సైకిల్. 21 days కన్నా తక్కువ ఉంటే 35 days కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్ అని చెప్తారు. సో ఇది మంచిది కాదు. ఈ ఇర్రెగ్యులారిటీ ఓవులేషన్ ప్రాబ్లమ్స్ కి కారణం కావచ్చు. ఇది మీరు తప్పకుండా మీ డాక్టర్ తో చెప్పాలి. నెక్స్ట్ హెవీ బ్లీడింగ్, లైట్ బ్లీడింగ్. హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా అవుతుంది. ఇంకోటి లైట్ బ్లీడింగ్. ఇది లో లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ వల్లనో లేదా థిన్ ఎండోమెట్రియం వల్ల అవుతుంది అనమాట. లైట్ బ్లీడింగ్ కూడా మంచిది కాదు. పెయిన్ఫుల్ పీరియడ్స్. ఇది పెయిన్ఫుల్ గా ఉన్నందుకు ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చనే సూచన. బట్ ఇవన్నిటికీ డయాగ్నోసిస్ తో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా చేసి ఎందువలన అవుతుంది అనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.